కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవుల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పీహెచ్సీ పరిధిలోని కాండ్రేగుల ఆశా వర్కర్లపై హెల్త్ సూపర్వైజర్ కనకరాజు అసభ్యకర పదజాలాన్ని వాడటంతో అతనిపై గతంలో ఆసుపత్రి వైద్యునికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కార్యాలయం అధికారులు వచ్చి ఆసుపత్రిలో విచారణ చేశారు. కానీ అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆశా వర్కర్స్ ఆందోళన బాటపట్టారు. ఆశా వర్కర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి ఆధ్వర్యంలో పీహెచ్సీ ఎదుట ధర్నా నిర్వహించి కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ పీహెచ్సీలో పనిచేస్తున్న ఆశా వర్కర్లని దూషించడం చాలా దారుణమన్నారు. కనకరాజుతో కుమ్మక్కైన వైద్యుడు శివబాబు అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ ఇద్దరిని పీహెచ్సీ పరిధిలోనే ట్రాన్స్ఫర్ మాత్రమే చేశారన్నారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ శివబాబు అలాగే హెచ్ఎస్ కనకరాజు వీళ్ళిద్దరూ మహిళల్ని చాలా అవమానకరంగా చూస్తున్నారు. మహిళల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం ఒకటే కాదు, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఒక ఆశా వర్కర్లే కాదు, ఆశా వర్కర్లనే అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆ పరిధిలో పనిచేస్తున్న ఎమ్మెల్యేని అలాగే ఏఎన్ఎంసీని అందరినీ కూడా వాళ్ళిద్దరూ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి అండగా ఎవరో ఇద్దరు విలేకరులు ఉన్నారంట అని చెప్తున్నారు. నకిలీ విలేకరులు ఏమో వాళ్ళు. అలాగే పులి ప్రసాద్ అని చెప్పి ఒక దళిత నాయకుడు అని చెప్పుకుంటూ అంబేద్కర్ బొమ్మ పెడతాడు, లేదా జ్యోతిరావు పూలే బొమ్మ పెడతాడు. కానీ అదే దళిత మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం. అతను కూడా తక్షణం పోలీసులు అరెస్ట్ చేయాలి. అయితే డాక్టర్ శివబాబుని హెచ్ఎస్ కనకరాజుని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారంటే మళ్ళీ ఇక్కడికే సోరంపాలెం మేము హెచ్ఎస్ ట్రాన్స్ఫర్ చేశారు, కేపీపురం డాక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ మేము కోరుకునేది ఏంటంటే కోరిక కాదు, వాళ్ళ శిక్ష పడాలి అంతే తప్ప వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కాదు సరైన శిక్ష. వాళ్ళ అవసరమైతే శాఖపరమైన ఎంక్వైరీ జరపాలి. ఎవరైతే వేధింపులకు గురయ్యారో ఆ మహిళలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయాలి అంతే తప్ప ట్రాన్స్ఫర్లు కాదు. అందుకోసమనే ఈ రోజున ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. డిఎంహెచ్ గారిని ఆల్రెడీ కలిసి 2-3 సార్లు వాళ్ళకి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ సరైన శిక్ష కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇది మా డిమాండ్. కాబట్టి ఇప్పటికైనా మహిళలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళైంది, ఇప్పటికే కనకరాజు అనే వ్యక్తి ఆల్రెడీ 2-3 సార్లు సస్పెన్షన్ గురయ్యాడు. బదిలీపై ఎక్కడికో పంపించేశారు. అయినా బుద్ధి రాలేదు. నేటికి కూడా గడి తింటా ఉన్నాడు. అతనికి ఈ పెళ్లికాని ప్రసాద్ లాగా ఈ డాక్టర్ ఉన్నాడు శివబాబు. అతనికి ఎందుకో అతను భార్య కావాలంటే పెళ్ళాడాలి, ఏదో ఒక అమ్మాయిని చూసుకుని. అంతేగాని కనిపించిన ఏఎన్ఎంఎల్లా కనిపించిన ఆశా వర్కర్ నెల కనిపించిన మహిళల అసభ్యకర పదజాలతో దూషిస్తూ ఉంటే చెంప పగల కొడతారు, ఊరుకోరు. ఎందుకని ఊరుకుంటారు మహిళలు? కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెలలో జరుగుతుంది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అటువంటి మహిళా దినోత్సవం ఈవేళ ప్రపంచం అంతా జరుపుకుంటుంటే దుర్మార్గంగా వీళ్ళిద్దరూ మహిళల్ని అసభ్యకరంగా వాళ్ళు ప్రవర్తించడం, మహిళల పట్ల వాళ్ళకేమో ఈ తొట్టుగంగ అంతా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి దుర్మార్గం. కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి, డిఎంహెచ్ గారు జోక్యం చేసుకున్నారు. కానీ ఆ జోక్యం సరిపోదు, వాళ్ళు మాత్రం సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జి బేబీరాణి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు, సిఐ వైస్ ప్రెసిడెంట్.